జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కర్నూలు గౌరవ ఎంపీ సంజయ్ కుమార్ గారి గురించి అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు విమర్శలు అనేది సర్వసహజము. అయితే ఆరోగ్యకర వాతావరణంలో విమర్శలు అనేది ఉండాలా. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటలోనే ఇతరులు కూడా మాట్లాడుతున్నాడు. సంజయ్ కుమార్ గారిని చిల్లర మల్లర మాటలు తిక్క మాటలు మాట్లాడితే నేలకు తెగ కోస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రంగయ్య, నువ్వు ఎంత పూట మొగడు మాకు తెలియదా? నేల కేసేంత కోసేంత మునగడివా నువ్వు? ఒకసారి నీ చరిత్ర గురించి 800 ప్రజలకు తెలుసు. మరొకసారి నేను గుర్తు చేస్తా. కొన్ని కళ్యాణమంటపం అధ్యక్షుడిగా ఉండి కొన్ని కళ్యాణమంటపాన్ని వ్యభిచార అడ్డాగా, తాగుబోతుల అడ్డాగా మార్చి 14 సంవత్సరాల మైనర్ బాలకి మీద నువ్వు లైంగిక దాడి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారి నీ మీద ఫోక్ చట్టం కింద కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినప్పుడు ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు అడ్డుపడి మా పరువు పోతుందని చెప్పి ఆ కేసు నుండి కాపాడడం జరిగింది. ఆ రోజు టీవీ ఇతర కొన్ని ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది. 1-2 పేపర్లో కూడా న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా నువ్వు మా చేనేతలు అంటున్నావు. మరి అదే చేనేత కుటుంబానికి ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు ఆడబిడ్డలని వ్యభిచార కూపంలో దింపినటువంటి దుర్మార్గుడివి నీవు. నీవా చేనేతల గురించి మాట్లాడేది? నీవా చేనేత పక్షపాతివి? మరి ఎందుకు పుట్టారేమో అడుగుతున్నాము. అమ్మ, చేనేత వాళ్ళ పోదాం. మీ వాడు ఛాలెంజ్ చేశాడు. సంజయ్ కుమార్ ఏం చేశాడు, పుట్టరాయనకమ్మ ఏం చేసిందన్నది మేము చేద్దాం. 1,60,60,00,000 రూపాయలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 39 గ్రామాల్లో 69 పనులు చేయడం జరిగింది. మరి నువ్వేం చేసావో ప్రత్యక్ష అదేవిధంగా పుట్టరంగ గురించి కూడా మన నేసే వీధిలో మన చేనేత వాళ్ళలో చర్చకు మీరు సిద్ధమా? చర్చిస్తారా? నీవు ఎమ్మిగనూరు ఎంతమంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వారికి డబ్బులు కట్టి సెటిల్మెంట్ తీసుకుని నీ బతుకు ఎమ్మిగనూరు ప్రజలకు తెలుసయ్యా రంగయ్య? నీవు గౌరవ ఎంపీ గురించి నీవు నాలుగు నడుస్తానని చెప్పి మాట్లాడతావా? నీవెంత, నీ బతుకంతా, నీ స్థాయి ఎంత, నీకేం అర్హతుందని ఆ స్థాయి నాయకుల గురించి మాట్లాడతావు. వాళ్ళ ఫాదరు శ్రీరంగం గారు సెయింట్ మేరీ ఫౌండర్, పుట్టుకతో ఆకర్ష శ్రీమంతుడైన నువ్వు తలగమ్ము కట్టుకొని నీ రైతు నుంచి హోటల్కి పట్టుకున్నటువంటి పాపత మనం తప్పు. నువ్వు శ్రామికుడి, దాన్ని కింద పడడం లేదు. అయితే స్థాయి తెలుసుకొని మాట్లాడమని నువ్వు అడుగుతున్నాం. మరి నీ భార్య పుట్ట శారదమ్మ గారు కుర్ని రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షురాలు. మరి ఆమె రాష్ట్రం వదిలేస్తాం, జిల్లా వదిలేస్తాం, ఎమ్మిగనూరుకి కుర్ని సంక్షేమం కోసం ఎన్ని నిధులు తెచ్చింది, ఏం పాటుపడింది? నెలకు ₹1,00,000 జీతం తీసుకొని కుర్నికి ఏమైనా సాయం చేశారా మీరు మీ పార్టీ తరఫున? మరి సంజయ్ కుమార్ ఏం చేశామని అడుగుతున్నావు. మేము చేస్తాం. మరి నువ్వేం చేశావు? నీ భార్య ఏం చేసింది? నీ ఎమ్మెల్యే ఏం చేశావు? కాబట్టి మేము దయచేసి ఒకటే చెప్తున్నాం, ఏదైనా కానీ విమర్శగా ఉండాలి. కానీ నాలుకలు తల్లులు నష్టమైతే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండేవాళ్ళు లేరు. అదేవిధంగా ఒక విషయం, పుట్టరంగయ్య గారు ప్రెస్ మీట్ లో కూర్చొని ఆయన పట్టణ అధ్యక్షుడని పరిచయం చేసుకుని 33వ వార్డు కౌన్సిలర్ సోదరాన్ని పేరేమని అడుగుతున్నాడు. ఆయనేమో అధ్యక్షుడే, నీ కౌన్సిలర్ పేరే నీకు తెలియదు, నువ్వు నాయకుడువా? నీ ధ్యాస, నీ మనసు అమ్మాయిల మీద ఎప్పుడు ఏడైతుందా, మందు తాగుదామా, దీన్ని బతుకు, ఇది నీ అనాకారం. నువ్వు రాజకీయాలు మాట్లాడతావా? సిగ్గు వస్తున్నాయా? చేనేతకు మేము సిగ్గుపడుతున్నాం. ఎమ్మిగనూరు చేనేతల పరువు తీసినటువంటి దౌర్భాగ్యుడివి, దరిద్రుడివి నువ్వు. స్త్రీల జీవితాలతో చెరగాటమన్నటువంటి ఒక రాజు పాము నువ్వు, విష నాగు నీవు. కాబట్టి ఈ పుట్టరంగ యొక్క చర్యలని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగంగా మేము ఖండిస్తున్నా. ఇక మిగతా ఎవరైనా కానీ చేనేతల మీద
అవాక్కులు చవాకులు పేలితే దయించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఉత్తరంగానే తదితరులని హెచ్చరిస్తున్నాం.